ఒక 10 సంవత్సరాల క్రితం వరకు ఎలక్ట్రిక్ వాహనాల మీద, ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఒక అపోహ ఉండేది. ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా తక్కువ పికప్ ఉంటాయి, ఇది 25 కిలోమీటర్ల కన్నా స్పీడ్ వెళ్ళు, సైకిల్ కూడా దీనికన్నా ఫాస్ట్ వెళ్ళిపోతాయని చెప్పి. కానీ రోజులు మారుతున్నాయి. దమ్మున్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. 2018 సంవత్సరంలో ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు పర్ఫార్మెన్స్ని మన ఈవీ మార్కెట్కి పరిచయం చేశారు. కానీ ఇప్పుడు 2024 సంవత్సరం వచ్చేసరికి ఇంచుమించుగా ప్రతిదీ కూడా పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్సే మార్కెట్లోకి లాంచ్ అవుతున్నాయి. మరి ఆ రోజులు మారినట్టుగా ఈ రోజు పెట్రోల్ స్కూటర్కి మించిన పర్ఫార్మెన్స్ ఇస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏంటి, మార్కెట్లోకి రాబోతున్న ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. నేనైతే మీకు ఒక 5 పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే చెప్తానండి. ఈ లిస్ట్ ఏదైతే ఉందో, సో పర్ఫార్మెన్స్ ప్లస్ అలానే దానికి టాప్ స్పీడ్, సో ఈ రెండు బేస్ చేసుకుని రెండిట్ల ప్రకారంగా అయితే లిస్ట్ అయితే ఇస్తున్నాను. సో ఒక దాంట్లో స్పీడ్ ఎక్కువ ఉండొచ్చు, బట్ అట్ ది సేమ్ టైం ఒక దాంట్లో పర్ఫార్మెన్స్ తక్కువ ఉండొచ్చు. సో దీన్ని రెండు బ్యాలెన్స్ చేసి అయితే మీకు లిస్ట్ ఇస్తున్నాను. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ప్రశ్న, మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేటప్పుడు మీరు ఏం చూస్తారు? పర్ఫార్మెన్స్ అలానే రేంజ్, ఈ రెండిట్లో దేనికి ఎక్కువ మీరు ప్రాధాన్యత ఇస్తారో కామెంట్ రూపంలో చెప్పండి. 5వ స్కూటర్ ఎల్ఎంఎల్ స్టార్. ఎల్ఎంఎల్ కంపెనీ నుండి వస్తున్న మొట్టమొదటి హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ ఎల్ఎంఎల్ స్టార్. ఇందులో 5 కిలోవాట్ల పిఎంఎస్ఎం మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది పీక్ పవర్ మోటార్ అండి. టాప్ స్పీడ్ వచ్చి మనకి 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ స్కూటర్ అయితే డిజైన్ మాత్రం కాస్త మిక్స్డ్ డిజైన్ తో మనకు వస్తుంది అనమాట. ఒక ఏతర్ అలానే ఒక సుజుకి బర్గ్మన్, ఈ రెండు కలిపితే మిక్స్డ్ డిజైన్ కింద కనిపిస్తుంది. అలానే కాస్త ఒళ్ళు కింద ఉంటుంది డిజైన్. ఒళ్ళు కింద ఎందుకు అంటున్నానంటే, జనరల్ గా మనకి పర్ఫార్మెన్స్ స్కూటర్ అనేది కాస్త స్లిమ్ గా ఉంటుంది, బట్ ఇది కొంచెం బొద్దుగా ఉంటుంది అనమాట, ఆ ఫ్రంట్ బాడీ గానీ అన్ని కలిపితే. ఇక సస్పెన్షన్ పరంగా చూసుకున్నట్లయితే పెట్రోల్ స్కూటర్ మాదిరిగానే ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు అయితే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ లో అయితే మనకి 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ తో 150 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక ప్రధానంగా నాకు బాగా నచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలిమెంట్ ఏంటంటే, మనకి ఫ్లోటింగ్ స్క్రీన్ లభిస్తుంది. సో ఫ్లోటింగ్ స్క్రీన్ అంటే దీని మీద డిజిట్స్ అనేవి ఇలా ఫ్లోట్ అవుతూ వెళ్తాయి, కాస్త హడావుడి ఉంటుంది. కాకపోతే ఈ రోజుల్లో అందరూ హడావుడే కోరుకుంటున్నారు కాబట్టి ఆ హడావుడి బాగా నచ్చింది. అలానే ఇందులో మనకి 2 కెమెరా ఆప్షన్స్ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ అయితే ఇంకా రివీల్ చేయలేదు, కానీ మా అంచనా వచ్చి ఒక 1,50,000 రూపాయల వరకు ప్రైస్ సెగ్మెంట్ అయితే ఉండొచ్చు. నిజానికి 2024 సంవత్సరం కన్నా మార్కెట్లోకి రావాలి, 2023లోనే రావాలి, బట్ ఇప్పుడు 2024కి ఎండకు వస్తుందని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. 4వ స్కూటర్ ఆంపియర్ నెక్సస్. ఆంపియర్ కంపెనీ నుండి వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ ఆంపియర్ నెక్సస్. రేటు తగ్గించి పర్ఫార్మెన్స్ పెంచిన ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఈ మధ్యకాలంలో ఆంపియర్ నెక్సస్ అని చెప్పుకోవాలి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 3.3 కిలోవాట్ల పిఎంఎస్ఎం మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చి 93 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఈ పిఎంఎస్ఎం మోటార్ మా అంచనా అయితే ఇంచుమించుగా పెట్రోల్ స్కూటర్ ఇచ్చినంత పికప్ లెవెల్స్ కానీ అటువంటి స్మూత్ గానే ఉంటుందని అయితే మేమైతే అభిప్రాయపడుతున్నాం. అలానే స్కూటర్ డిజైన్ కూడా బాగానే ఉందండి, అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. పైగా చాసిస్ కూడా ఎక్సోస్కెలిటన్ చాసిస్ వాడుతున్నాం అని చెప్తున్నారు. కాంపిటేటర్స్ తో పోలిస్తే 4 రెట్లు ఎక్కువ శక్తివంతమైన చాసిస్ అని చెప్తున్నారు. అలానే వీళ్ళు ఏదైతే స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారో, ఇందులో ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ లో మనకి 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ తో 136 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. బట్ రియల్ రేంజ్ వచ్చి ఒక 100 నుంచి 110 కిలోమీటర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇందులో మనకి ఛార్జింగ్ టైం వచ్చి 5 గంటలు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ అవుతుంది. ఈ స్కూటర్ లో మనకి హిల్ హోల్డ్ అలానే 7-inch TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ వచ్చి వితౌట్ స్మార్ట్ ఫీచర్స్ తో 1,10,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్. స్మార్ట్ ఫీచర్స్ కావాలనుకుంటే 1,20,000 రూపాయలు అయితే మీరు ఖర్చు పెట్టాలి. ఈ స్కూటర్ డెలివరీస్ వచ్చి మనకి ఈ నెలలో అంటే మే నెలాఖరికల్లా అయితే డెలివరీస్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికీ ఈ స్కూటర్ సంబంధించిన ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. 3వ స్కూటర్ థీనోస్. మీరు పేరు అనేది కరెక్టే, థానోస్ కాదు, థీనోస్. కానీ ఈ స్కూటర్ చూస్తే డిజైన్ చూస్తే మాత్రం థానోస్ లానే అనిపిస్తుంది. ఇక ఈ స్కూటర్ లో మనకి 3.5 కిలోవాట్ల మిడ్ డ్రైవ్ చైన్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. అలానే దీని పీక్ పవర్ ఏకంగా 7.1 కిలోవాట్ల పీక్ పవర్ అనమాట. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 99 కిలోమీటర్లు అయితే టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు. సో డిజైన్ అయితే మరీ అంత సూపర్ కాకపోయినా పర్లేదు, బాగానే అనిపిస్తుంది మనకి స్కూటర్ డిజైన్ పరంగా. ఇక స్కూటర్ లో ముందు వైపు అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్, రేర్ సైడ్ అయితే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఇందులో మనకి 3.5 కిలోవాట్ అవర్ల LFP బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జ్ పెడితే 150 కిలోమీటర్ల వరకు రేంజ్ అని చెప్తున్నారు. సో బట్ రియల్ రేంజ్ లో కొంచెం డిఫరెన్స్, ఒక 130-135 వరకు రియల్ రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇందులో LFP బ్యాటరీ ప్యాక్ యూజ్ చేయడం వల్ల
ఒక కారణం అయి ఉండొచ్చు. ఓవరాల్ గా అయితే స్కూటర్ కొంచెం బరువుగానే ఉంటుంది. 145 కేజీల బరువు అయితే ఈ స్కూటర్ తీస్తున్నారు. అలానే ఇందులో మనకి స్మార్ట్ ఫీచర్ కనెక్టివిటీ కూడా ఉంది. మొబైల్ యాప్ తో అయితే మనం ఈ స్కూటర్ ను కూడా ఆపరేట్ చేయవచ్చు. ఈ కియా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ వచ్చి 2 లక్షల రూపాయల వరకు ఉండొచ్చు. అసలు విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇది వియత్నాం దేశానికి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. దీని పేరు విన్ఫాస్ట్ అనమాట, ఈ కంపెనీ పేరు. ఆ విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు మన భారతదేశంలోకి అయితే ఆల్రెడీ ఫ్యాక్టరీ అనేది స్టార్ట్ చేశారు తమిళనాడులో. సో వాళ్ళు రాబోయే ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరానికి అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో లాంచ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తే రేటు తగ్గే అవకాశం ఉంటుంది. రెండో స్కూటర్ NX100 పేరు అందరికి గుర్తే ఉంటుంది. నాకు కూడా బాగానే గుర్తుంది. రివార్ట్ మోటార్స్ కంపెనీ సంబంధించిన NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. ఇందులో మనకి 3 కిలోవాట్ల PMSM మోటార్ ఇది యూస్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ ఏకంగా 110 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో రివార్ట్ మోటార్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ప్రత్యేకతలు ఏంటంటే ఎక్కువ ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇందులో రేంజ్ తో పాటుగా ఉదాహరణకి TPMS ఇస్తున్నారు, క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఇస్తున్నారు, అలానే ట్యాప్ టు ఓపెన్ ఫుట్ బోర్డ్ స్పేస్, జస్ట్ మన కాల్ ఊపితే ఫుట్ బోర్డ్ స్పేస్ ఓపెన్ అవుతుంది. చార్జర్ కూడా డైరెక్ట్ స్కూటర్ లోపల ఉంటుంది, మనం బయటికి లాగి మళ్ళీ లోపలికి అయితే పెట్టేసుకోవచ్చు. సో ఇవన్నీ ఫీచర్స్ తో పాటుగా NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ లో 300 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తున్నారు 5.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ సహాయంతో. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ చూసుకున్నట్లయితే 300 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ కి 1,59,000 రూపాయల ప్రైస్ కి అయితే ఆఫర్ చేస్తున్నారు. అదే మీకు 100 కిలోమీటర్ రేంజ్ కావాలంటే 89,000 రూపాయలు. అదే మీకు 200 కిలోమీటర్ రేంజ్ కావాలంటే 1,29,000 రూపాయల ప్రైస్ కి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఓవరాల్ గా అయితే రివార్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు మాట ప్రకారం జూన్ నెలలో వీళ్ళు డెలివరీ స్టార్ట్ చేయాలి. బట్ అదైతే రాదు బ్రదర్, ఎందుకంటే అది మీకు లాస్ట్ టైమే చెప్పాను, కొంచెం డిలే అయితే అవుతుంది. ఇప్పటికి కూడా వీళ్ళు ఫండింగ్ ప్రాసెస్ లో ఉన్నారు కాబట్టి జూన్ నెలలో అయితే రాదు. మరి మనకు అంత టైం అయితే మనం వెయిట్ చేయాల్సింది. రాకపోయినా సరే ఇది పెట్రోల్ స్కూటర్ కి ధీటుగా దానికన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్. ఇక మన టాప్ పొజిషన్ లో ఉంది TVS X ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. ఫస్ట్ ప్లేస్ లో TVS X ప్రెసెంట్ మోస్ట్ పవర్ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఏకంగా రేటెడ్ పవర్ 7 కిలోవాట్ల PMSM మోటార్ యూస్ చేస్తున్నారు. ఇక దీని పీక్ పవర్ 11 కిలోవాట్లు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి టాప్ స్పీడ్ వచ్చి 105 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ లో సూపర్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే అది ఖచ్చితంగా TVS X అని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దాదాపుగా 6 సంవత్సరాల నుంచి అయితే డెవలప్ చేస్తున్నారండి. ఇక ఈ స్కూటర్ లో మనకి 105 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు. అలానే ఒకసారి ఛార్జ్ పెడితే 140 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 2.6 సెకండ్లోనే చేరుకోగలుగుతుంది. నావిగేషన్ అలానే స్మార్ట్ స్క్రీన్ తో పాటుగా పేరుకు తగ్గట్టుగానే ఎక్కువ పర్ఫార్మెన్స్ పెద్దనే అని చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ లో పెద్దనే కాబట్టి కొంచెం ఎక్కువ రేటే ఉంటుంది. ఈ TVS X ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రెసెంట్ రేట్ వచ్చి 2,50,000 రూపాయలు. ఇవి భారతదేశ మార్కెట్ లో అందుబాటులో ఉన్నా లేకపోతే రాబోతున్న హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి. మంచి రోజులు అని చెప్పుకోవచ్చు. హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మన మార్కెట్ లోకి అయితే వస్తున్నాయి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దామన్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ అండ్ ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.